శ్రీ పవన్ కళ్యాణ్ గారు. క్వశ్చన్ నంబర్ 762. అధ్యక్షులకు నమస్కారం సార్. ఉపాధి హామీ పథకం అవినీతిని గురించి నివారించిన ప్రభుత్వం తీసుకున్న చర్యలు వీటికి సంబంధించి ప్రశ్న ఏక్ సార్. ఉపాధి హామీ పథకంలో మన నారా చంద్రబాబు గారి నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి వారి ఆధ్వర్యంలో మేము ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి ప్రత్యేకించి ఈ జాతీయ ఉపాధి హామీ పథకంలో చాలా అవినీతి జరిగింది అనేది గత సంవత్సరాలుగా విన్నాం అధ్యక్ష. రాగానే దాని మీద చాలా కూలంకషంగా రివ్యూస్ చేసాం. రివ్యూస్ చేసినప్పుడు ఖచ్చితంగా చాలా అవినీతి అయితే ఉంది. దానికి సంబంధించి మేము తీసుకున్న ఉన్న చర్యలు ఏంటి? ఆకస్మిక తనిఖీలు అధ్యక్ష. ఒకటి, నిఘా సామాజిక తనిఖీ మరియు క్వాలిటీ కంట్రోల్ విభాగాలు నకిలీ మస్తరు జాబితా తప్పుడు చర్యలు గుర్తించడానికి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాయి. అలాగే క్వాలిటీ కంట్రోల్ తనిఖీ ఉంటుంది. ఇది రెండవది. ఆన్లైన్లో కేటాయించిన పని నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయో లేవో గుర్తించడానికి నాణ్యత నియంత్రణ తనిఖీలు నిర్వహించడం అవుతుంది. ఇవి కాకుండా రాష్ట్ర స్థాయి ఫ్లయింగ్ స్క్వాడ్ ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో ఆకస్మిక తనిఖీలు ఫ్లయింగ్ స్క్వాడ్లచే క్షేత్రస్థాయిలో మస్తరు జాబితాలు ఈ మెజర్మెంట్స్ నిబంధనల ప్రకారం జరుగుతున్నాయో లేవో అని తనిఖీ చేయడం అవుతుంది. మరి ఎవరైనా సరే వ్యక్తులు తప్పు చేసినట్లయితే ఎస్ఆర్డిఎస్ క్రమశిక్షణ నియమావళి ప్రకారమే తక్షణ చర్యలు తీసుకోవడం అవుతుంది. రెండో ప్రశ్నకి అధ్యక్ష, అసలు కర్నూలు జిల్లాలో ఉపాధి హామీ పథకం దుర్వినియోగం సంబంధించింది. కర్నూలు జిల్లాలో ఉపాధి హామీ పథకంలో దుర్వినియోగానికి సంబంధించి ఒక నిర్దిష్టమైన ఫిర్యాదు అందింది. విచారణ నిర్వహించడం అయినది. బాధ్యులుగా సంబంధిత ఫీల్డ్ అసిస్టెంట్ దగ్గర నుంచి దాదాపు 39,329.37 మొత్తాన్ని దుర్వినియోగం చేసినట్టు నిర్ధారణ అయింది. వారిని విధుల నుండి సస్పెండ్ చేయడం అయింది అధ్యక్ష. అదనంగా విభాగం యొక్క సామాజిక తనిఖీ బృందం 25 మండలాలకు గాను 16 మండలాల అక్రమాలను గుర్తించింది. ఇందులో వివిధ కేడర్లో 520 మంది వ్యక్తులు ప్రమేయం ఉన్నట్టుగా గుర్తించారు. మొత్తం నిధుల దుర్వినియోగం 74,57,280 అధ్యక్ష. రెండో ప్రశ్నకి ఇది. అలాగే మూడో ప్రశ్నకి అవినీతికి పాల్పడిన 520 మంది వ్యక్తుల్లో 31 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, సీనియర్, అలాగే 12 మంది ఫిక్స్డ్ టెన్యూర్ ఉద్యోగులను కూడా సస్పెన్షన్ ఉంచడం అయింది. 275 మంది పై క్రమశిక్షణ చర్యలు పూర్తయ్యాయి. మిగిలిన వ్యక్తులపై వ్యక్తిగత విచారణలు మరియు ఇతర విధానాల ద్వారా చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. అదనంగా ఇప్పటి వరకు 13,35,416 రూపాయల మొత్తాన్ని రికవరీ చేయడం. సుదీర్ఘమైన